ఈరోజు జరగబోయే టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి సభ ఏ విధంగా జరగబోతోంది అనేది అయితే ఒక ఉత్కంఠ నెలకొంది. సభా వేదికపై నుంచి రెండు పార్టీల అధినేతలు ఇటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఎలాంటి సూచనలు చేస్తారనేది టీడీపీ శ్రేణుల కంటే ఎక్కువ కూడా ఇటు వైసీపీ అధికార పార్టీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు, ముఖ్య నేతలు కావచ్చు, ముఖ్యమంత్రి కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, చూద్దాం. టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి తొలి బహిరంగ సభ తెలుగు జన విజయ కేతన జెండాకు సర్వం సిద్ధమైంది. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ప్రత్తిపాడులో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న 25 ఎకరాల విస్తీర్ణంలో ఈ సభ నిర్వహించనున్నారు. తొలి భారీ బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. వారిద్దరూ హెలికాప్టర్లో వేదిక వద్దకు చేరుకుంటారు. రెండు పార్టీల ముఖ్య నాయకులు, ఇన్ఛార్జీలు, కమిటీల ప్రతినిధులు 500 మంది వరకు వేదికపై ఆసీనులు కానున్నారు. 5 లక్షల మంది జనం తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. సంయుక్తంగా ఈ సభను అంటే అటు టీడీపీ, ఇటు జనసేన రెండు కలిపి నిర్వహిస్తున్నాయి. ఈ సభకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు హాజరవుతున్నారు. ఈ సభకు సంబంధించి భారీ ఏర్పాటు చేశారు. దాదాపు 25 ఎకరాలు సభా స్థలాన్ని ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ఈ సభకు సుమారు 3 లక్షల మంది వస్తారని చెప్పి అంచనా వేస్తారు. మొత్తం జన సమీకరణకు సంబంధించి ఆయా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గాల వారికి వాళ్ళకి అప్పగించారు. అంతేకాకుండా ఈ సభకు సంబంధించి భారీగా 2 పార్కింగ్ ప్లేస్ కూడా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా 2 హెలిప్యాడ్లు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు విడివిడిగా హెలికాప్టర్ లో వస్తారు కాబట్టి 2 హెలిప్యాడ్లు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా ప్రధానికి దీనికి సంబంధించి సభకు సంబంధించి అయితే అన్ని వర్గాలను ఆసక్తి నెలకొంది. ఎందుకంటే టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరిన తర్వాత మొట్టమొదటిగా నిర్వహిస్తున్న సమావేశం. దాంతో అయితే ఈ సభకు సంబంధించి రెండు పార్టీల నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఏ విధంగా ప్రసంగిస్తారు, అదేవిధంగా ఏ విధంగా కార్యకర్తల కంటే రెండు పార్టీల కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారన్నది అందరిలోనే ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీలో అయితే కొంత ఆందోళన అయితే నెలకొంది. ఎందుకంటే మొట్టమొదటిసారి అసలు ఈ సభ నిర్వహిస్తున్నారు. అసలు వాళ్ళిద్దరూ అంటే టీడీపీ సంబంధించి కానీ లేకపోతే అటు జనసేన సంబంధించి కానీ వాళ్ళిద్దరు అధినేతలు ఏ విధంగా తమను టార్గెట్ చేస్తారని ఒక ఆందోళన అయితే నెలకొంది. అయితే ఈ సభకు సంబంధించి కొంత అంతరాయం సృష్టించడానికి కూడా వైసీపీ శ్రేణులు అయితే ప్రయత్నం చేస్తాయి. కానీ 2 నిమిషంలో మాత్రం ఆ ప్రయత్నాలు నిర్మించుకున్నాయి. ఎందుకంటే భారీ సభ కావడం, అది కాకుండా ఎన్నికల సమయం కావడంతో ఏ విధంగా అవంతరం కల్పించినా సరే అదే తమకు ఎదురు తిరుగుతుందని చెప్పేసి వైసీపీలో భావించి దాంతో కొంత అవంతరాన్ని సృష్టించడానికి ప్రయత్నించినప్పటికీ ఆ తర్వాత నిర్మించుకున్నాయి. అదేవిధంగా ఈ సభకు సంబంధించి ప్రధానంగా అటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి, అదేవిధంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా, గుంటూరు జిల్లాల నుంచి కూడా భారీగా జనం తరలించడానికి ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా ఈ టార్గెట్ అంటే జనం ఎక్కడి నుంచి వస్తారనే దానిపై కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఉభయ ఉమ్మడి గోదావరి, అదేవిధంగా కృష్ణా జిల్లాల నుంచి దాదాపు 80,000 మంది వస్తారని చెప్పి అంచనా వేస్తారు. వచ్చిన వారందరికీ ఏమాత్రం అసౌకర్యం కలపకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఆహారం, అదేవిధంగా మంచినీరు సౌకర్యాలు కల్పించారు. అదేవిధంగా అత్యవసర సమయాల్లో ఉపయోగపడడానికి వీలుగా ఒక తాత్కాలికంగా ఒక వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఎక్కడ చూసినా సరే భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. మొదటిసారిగా ఈరోజు సభ కావడంతో మొత్తం మీద అన్ని వర్గాల్లోనే ఆసక్తి నెలకొంది. పవన్, రైట్, థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.